హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా మేము నిన్న కూరగాయలు తెచ్చినాము. మాకు ఇక్కడ మార్కెట్ ఉంటుంది, మండే మార్కెట్. తీసుకొచ్చిన తర్వాత నిన్న చాలా ఎక్కువైనాయి, చాలా ఎక్స్పెన్సివ్ కూరగాయలు తెచ్చినాము, వెజిటేబుల్స్ తీసుకొచ్చినాము. నిన్న ఆనియన్స్ కొంచెం ఒకటి, అల్లం వెల్లుల్లి ఒకటి, ఇవి కొంచెం చింత చిగురు కూడా వచ్చింది. చింత చిగురు లాస్ట్ ఇంకా అయిపోతుంది, అందుకని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇక చూడండి, ఇవన్నీ ఏం చేసింది మా అమ్మ, ఇక్కడ ఒక బాక్సులలో పెట్టేసింది. అన్నీ కూడా అన్నీ సర్దేసింది ఇట్లా. అన్ని కొత్తిమీర కూడా మొత్తం గిల్లేసి దీంట్లో వేసేసింది. చిక్కుడుకాయ, కరివేపాకు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చినాయి. ఈ కాకరకాయ ఇవన్నీ ఇట్లా పెట్టేసింది. పుదీనా, అలాగే ఈ ఆకుకూర, ఇదేమో కోయ తోటకూర, ఇదేమో గోంగూర, ఇదేమో పాలకూర. ఇది పాలకూర కట్ చేయలేదు, ఎందుకంటే వండేటప్పుడే కట్ చేసి దాంట్లో తినేటప్పుడు డైరెక్ట్గా తినేయచ్చు ఆకుకూరలు. ఇంకా మళ్ళీ దీంట్లోనేమో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నవి. టమాటాలు, దోసకాయలు, ఇవన్నీ ఉన్నవి. ఇంతసేపు పట్టింది తెలుసా, 1.5 hours పట్టింది ఇవన్నీ తీసి గిల్లి. నేను కర్రీ కూడా చేసిన ఆ టైంలో. నేను ఆలు టమాటా కర్రీ చేసా. అది ఎలా వచ్చిందో ఏంటో తిని చూడాలి. బాగానే వచ్చింది అనుకుంటున్నాను. మంచిగా చేసా, పర్లేదు. ఉప్పు తక్కువ, నువ్వే ఒకటే ఏమన్నావు, ఒక కొంచెం వేసిన. ఉప్పు సరిపోదు నాకు తెలిసి. మొత్తానికైతే నిన్న కూరగాయలు బాగానే అయిపోయినాయి. అవి గిల్లడానికి ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది. గిల్లిన తర్వాత ఎంత అయినా చూడండి, ఇంత అయినాయి. ఇన్ని తెస్తే ఇంత అయింది, మళ్ళీ వండితే ఇంత అయింది. ఎస్, ఇదనమాట ఈరోజు. ఇంకా మాదైతే ఆలు టమాటా కర్రీ. మీదేం కర్రీ, మీరేం వండారు, మీరేం తిన్నారు చెప్పండి. ఈ బాక్సులు కూడా మీరు ఒకవేళ ఏమైనా చూస్తే ఈ బాక్సెస్ గురించి కూడా మనకి వీడియో ఉంది. ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసింది మా ఉమ. ఆర్డర్ చేసుకుంది వెజిటేబుల్స్కి అంట. ఇది చేసుకొని అవన్నీ కూడా సర్వ్ చేసుకుని దాంట్లో పెట్టేసుకుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. బాక్సెస్ అన్ని స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాం, కావాలంటే తీసుకోండి. కేవలం 250 రూపీస్. అంటే నేను తీసుకున్న సైజు 8 బాక్సెస్ వచ్చాయి అనమాట. తీసుకోండి, షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.